ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 27, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఎవరైతే పేదలను కనికరిస్తారో వారు యెహోవాకు అప్పిచ్చువారంట. అయితే వాని ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తానని అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, దరిద్రుల్ని, దీనుల్ని, దిక్కులేని వారిని, అనాథలను, విధవరాలను, అంటే ఏ ఆధారము లేని వారికి దేవుడే దిక్కై ఉన్నాడు, దేవుడే ఆధారంగా ఉన్నాడు. వారిని పోషించేవారు కూడా దేవుడే. అయితే దేవుడు చేస్తున్న ఈ పనిలో తన పిల్లలము, దేవుని పిల్లలమైన మనము పాలు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నారు. తద్వారా దేవుని ద్వారా మనము ఆశీర్వదింపబడతాము అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుడు పేదలను, ఏమీ లేని వారిని ఆదరించి, పోషించి, కాపాడుతుంటే అందులో మనము కూడా భాగం తీసుకొని వారిని కనికరించినట్లయితే, వారికి సహాయం చేసి వారికి మేలు చేసేవారుగా ఉంటే దేవుడు మరి ఆయనకు అప్పిచ్చేవారుగా, అంటే తన పనిని మనం చేస్తున్నాం కనుక ఆయనకు అప్పిచ్చేవారుగా దేవుడు చూసి మనం చేసే చిన్నపాటి ఉపకారానికి దేవుడు మనకు ప్రతి ఉపకారం చేస్తానని అంటున్నారు. మనం చూసినట్లయితే మన పితరులకు ఈ మాట ఆజ్ఞగా ఇచ్చారు. ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు మనం చూస్తే, నీ పొలములో నీ పంట కోయినప్పుడు, పొలంలో నీవు వాటిని కూర్చున్నప్పుడు కింద పడేవి నువ్వు తీసుకోకు. ఎందుకు అనంటే అవి నీకు ఆశీర్వాదం అగునట్లు మరి వేరొకరు వచ్చి తీసుకుంటారు. ఎవరంటే ఏమీ లేనివారు, పరదేశులు కావచ్చు, తండ్రి తల్లి లేనివారు కావచ్చు, విధవరాలు కావచ్చు, ఎవరైనా సరే తీసుకోవడానికి మరి నీవు వాటిని విడిచిపెట్టాలి. అందు నిమిత్తమే నీకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి వాటిని నువ్వు వేరుకోకు. అది పరిగైనా సరే, ద్రాక్ష పండ్లైనా సరే, ఏదైనా సరే కింద పడినవి నువ్వు తీయొద్దు, నీ వెనుక పడినవి నువ్వు తీయొద్దు. అవి వేరొకరికి ఆహారం అవుతాయి, వేరొకరు వాటిని తీసుకుంటారు అని దేవుడు మన పితరులకి చెప్పిన మాట. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనంలో, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. మనం దేవుని గణపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అలాగే దరిద్రులను మనం నిందించేవారుగా, వారికి ఏదో ఒక బాధ పెట్టేవారుగా మనం ఉంటే మాత్రం మన తండ్రిని మనము అవమానపరుచుకున్నట్లే, మన తండ్రికి మనము నింద తెచ్చేవారుగా ఉంటాము. అలా పేదవారిని మనము కనికరించిన, ఆదరించిన, కటాక్షించిన దేవునికి ఘనత తెచ్చేవారుగా ఉంటామని దేవుడు అంటున్నారు. అలాంటప్పుడు మనల్ని దేవుడు కాపాడుతారంట. మనకు చేసే ఉపకారం ఎలా ఉంటుందంటే, కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనంలో, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చూసారా ఎంత చక్కటి మాటలండి. కాబట్టి దేవునికి మనం సహాయం చేసే అంత గొప్పవారం కాదు, కానీ దేవుడు చేస్తున్న పనిలో పాలు పొందుకొని దేవుని మెండైన దీవెనలు పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.